ఎంత ఆవేశపడుతున్నాడు, ఎందుకు ఆరాటపడుతున్నాడు అంటే దాని వెనకాల చెప్పాలి. కృష్ణన్న శిష్యుడిగా ఒక కార్పొరేట్ కంపెనీలలో పనిచేసి ఆయన ఒక 4-5 మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓగా పనిచేయగల శక్తి ఉండి ఈ గల్లీలలో ఢిల్లీలలో తిరుగుతుండే ఏందని ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ నాన్న ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఒక ఫైటర్ కమ్యూనిటీ నుంచి వచ్చి మార్కండేయ ఋషి వారసత్వంతో టైగర్ నరేంద్ర వారసత్వము మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాబు గారి స్ఫూర్తితోటి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా మార్కండేయ ఋషి ఏ విధంగా అయితే యజ్ఞం చేసి ప్రజలందరికీ ఉపయోగపడ్డాడో ఇలా దాసు సురేష్ పైసలు లేకపోయినా గల్లీ అయినా ఢిల్లీ అయినా ఢిల్లీలో నాకేదైనా అవసరం వస్తే 10 నిమిషాల్లో 10 మంది ఎంపీ ఫోన్ నెంబర్లు ఇచ్చి అపాయింట్మెంట్ ఇప్పిస్తాడు. అంటే అంత సమర్థుడు మీకు లీడర్గా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈ స్కూల్కి లీడర్ ఎవరంటే మా కృష్ణన్ననే. కృష్ణన్న వల్ల 64 లక్షల మంది పిల్లలు చదువుకున్నారు. బీబీసీలో ప్రపంచంలో ఎవరి వల్ల 64 లక్షల మంది పిల్లలు చదువుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అన్ని చాలా మంది అలాంటి నువ్వు ఎందుకు పార్టీ పెట్టలే, పార్టీ పెడితే అయిపోతుండే కదా అంటే అప్పుడున్న పరిస్థితులలో స్కాలర్షిప్లు స్కూళ్ళు పోరాటమే గొప్ప పోరాటం. అన్న చేసిన పునాదిని మనం బేస్ చేసుకొని ఇంతమంది లీడర్స్ తయారు చేశారు. అన్న లీడర్ల ఫ్యాక్టరీ తయారు చేసిండు. ఇప్పుడు ఇక రాజకీయాలు సిద్ధాంతాలు పక్కకు లేకుండా ఒక జర్నలిస్ట్ గా మీ తమ్ముడుగా సూటిగా సుత్తు లేకుండా చెప్తున్నా. బీసీ రాజ్యాధికార సమితి రాజ్యాధికారం ఎట్లా వస్తుంది చెప్పండి? రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? ఏది ఎవరైనా చెప్పండి అన్న, రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? అసలు ఎవరికైనా రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? ఓట్లు వేసుకుంటే వస్తుంది. అంటే ఓటు ద్వారా రాజ్యాధికారం వస్తుంది. మరి 75%, 143 కోట్ల మందిలో 73 కోట్ల మంది మనమే ఉన్నాం కదా. ఎస్సీ ఎస్టీ బీసీలు కలిస్తే 90 మంది ఉన్నాం కదా. మరి మనం ఎంతసేపు మన ఓట్లు మనం వేసుకోకుండా ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా అంటే మన ఓట్లు మనం ఎందుకు వేసుకోవట్లేదు అంటే ఉత్తరప్రదేశ్లో కాన్షీరామ్ అనే వ్యక్తి సైకిల్ మీద తిరిగి ఉత్తరప్రదేశ్లో మాయావతి అనే స్కూల్ టీచర్ని 4 సార్లు సీఎం చేసిండా లేదా? బీహార్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో అన్ని రాష్ట్రాల్లో బీసీలు సీఎంలు అయ్యారా లేదా? ఎట్లా అయ్యారు? ఒక కర్పూరి ఠాకూర్ అనే ఒక నాయి బ్రాహ్మణ్ గారు 40-30 ఏళ్ల క్రితమే ఒక పేద కర్పూరి ఠాకూర్ సీఎం అయిందా లేదా? లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, చిరంజీవులు గారికి స్వాగతం. మన బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సిద్ధాంతకర్త దయచేసి స్టేజ్ మీదకి రావాలి. దయచేసి వీఐపీలు వచ్చినప్పుడు మీరు డిస్టర్బ్ కాకండి. వాళ్ళు పెద్దనలే, మన పెద్దనలే, వాళ్ళు గౌరవంగా వస్తారు. సమయం తక్కువ ఉంది, చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి అమ్మ డిస్టర్బ్ చేయకండి దయచేసి. సార్ ఇటు రండి, సార్ ముందుకు రండి. అమ్మ కూర్చోండి. మీరు చాలా మంది పెద్దలు వచ్చారు, మన కుర్చీలు తక్కువ ఉన్నాయి, అసెంబ్లీలో ఎక్కువ ఉన్నాయి, అక్కడికి పోవాలి మనం, పార్లమెంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి. అమ్మ మీరు డిస్టర్బ్ చేయకండి దయచేసి, నాకు అసలే ఆవేశం ఎక్కువ, వాళ్ళ తిడతా. తల్లి లొల్లి బంద్ చేయమ్మ. డీకాస్టిఫికేషన్ అండ్ మనకి అసలు డీకాస్టిఫికేషన్ తెలుసా? నేను ఒక మున్నూరు కాపు పటేల్ని, నేను ఒక చాకలోళ్ళ ఇంటికో మంగళోళ్ళ ఇంటికో వెళ్ళి అన్నం తింటానా? ఎంబీసీలతో నేను ఒక మున్నూరు కాపు పటేలు బీసీ గురించి మాట్లాడుతూ మైకు పట్టుకున్న నేను నా కులాన్ని మర్చిపోయి కిందున్న ఉప్పరోళ్ళో లేకపోతే పిచకుంట్లోళ్ళో లేకపోతే ఏమనుకోదు వంశరాజులు అట్లాంటి వాళ్ళ కులానికి నేను వెళ్తున్నానా? అసలు ఫస్ట్ నేనే డీకాస్టిఫై కాకపోతే బీసీలకి రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? డీక్లాసిఫికేషన్, డీక్లాసిఫికేషన్. నేను నా కొడుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు, మా నాన్న ఒక 40 ఎకరాలు అమ్మిండు రాజకీయాల్లో. నేను నాకన్నా పెద్దన్న మున్నూరు కాపు ధర ఇంటికి పోతున్నా కానీ నాకన్నా పేద ఉన్న మంగళోళ్ళ ఇంటికో చాకలోళ్ళ ఇంటికో కమ్మరోళ్ళ ఇంటికో పోట్లే కదా. ఫస్ట్ మనకి కూర్చోన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మనకి రాజ్యాధికారం రాలేదంటే, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి, మీరు తిట్టేస్తా నేను, నాకు అసలు బీపీ ఎక్కువ. డీకాస్టిఫికేషన్ అండ్ డీక్లాసిఫికేషన్ అనే దాని మీద తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్లో తాత్విక పునాది జరిగింది. జ్యోతిబా పూలే, నేనేమైనా తప్పు మాట్లాడితే విశారదన్ మహారాజ్ అని కరెక్ట్ చేస్తాడు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఎవరిని తయారు చేసిర్రు? ఒక సాహు మహారాజుకి చైతన్యం ఇస్తే సాహు మహారాజు అంబేద్కర్ని తయారు చేస్తే అంబేద్కర్ స్ఫూర్తితో కాన్షీరామ్ తయారైతే కాన్షీరామ్ స్ఫూర్తితో మాయావతి తయారైతే ఈ స్ఫూర్తితో లోక్ ప్రకాష్ జయప్రకాష్ నారాయణ్, ఆయన పేరు ఏందన్నా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఒక వైశ్య, రామ్మనోహర్ లోయ వైశ్యనన్న బ్రాహ్మణు రామ్మనోహర్ లోయ ఒక వైశ్య, ఒక బ్రాహ్మణుడు ఒక వైశ్యుడు కలిసి బీసీలందరికీ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, అన్ని రాష్ట్రాల్లో సీఎంలను తయారు చేసిరా లేదా? మరి మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో వెలమ, కమ్మ, రెడ్డి. వెలమలు ఎంతమంది? 0.5%, రెడ్లు 5 to 6%, కమ్మోళ్ళు 2%.
వెల్కమ్ రెడ్డి రాజ్యం, 3 కులాలు 3 కుటుంబాలు, 75 సంవత్సరాల తెలుగు ప్రజాస్వామ్యం 3 కులాల చుట్టే ఎందుకు తిరుగుతుందంటే మనకు ఒక నారాయణ గురు గాని, ఒక పెరియార్ గాని, ఒక కాన్షీరామ్ లాంటి తాత్విక పునాది వాళ్ళే. అదృష్టవశాత్తు ఇప్పుడు మాకు విశారదన్ మహారాజ్ గారి స్పీచ్ వినబట్టి పొలిటికల్ పవర్ రావాలంటే పొలిటికల్ ఫిలాసఫీ తెలవాలి. పొలిటికల్ ఫిలాసఫీ తెలవాలంటే చప్పట్లు కొట్టకండి దయచేసి, నేనేం గొప్పగా మాట్లాడట్లే, మన దరిద్రాన్ని మనం చెప్తున్నాం. పొలిటికల్ ఫిలాసఫీ తెలవాలంటే పొలిటికల్ కమ్యూనికేషన్ అర్థం కావాలి. పొలిటికల్ కమ్యూనికేషన్ తెలవాలంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ తెలవాలి. పొలిటికల్ ఎంపవర్మెంట్ తెలవాలంటే పొలిటికల్ ఎకానమీ కావాలి. ఇది పోస్తే కూడా 5 రూపాయలు అవుతున్నాయి కదా, ఉట్టిగా రాదు కదా రాజ్యాధికారం. మనం బస్టాండ్లో పోస్తే 5 రూపాయలు లేదు వాడు పోయనియాడు. అట్లాంటిది రాజ్యాధికారం అంటే తెలంగాణ సీఎం సీటు ఎన్ని లక్షల కోట్లు తెలుసా? బడ్జెట్ 3 లక్షల కోట్లు. 5 సంవత్సరాలు, బాబు డిస్టర్బ్ చేయక, మాధవ్ ఫోన్ మంచి, సంవత్సరానికి 3 లక్షల కోట్లు, 5 సంవత్సరాలంటే 15 లక్షల కోట్లు. 15 లక్షల కోట్ల సీటు రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా రేపు పొద్దున విఠల్ మున్నూరు కాపు సీఎం అయినా మీకు ఇయ్యడు. 15 లక్షల కోట్లు మజాకా ఏమన్నా? దాసు సురేష్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతానో, కృష్ణన్న అసెంబ్లీ ముట్టడిస్తానో 15 లక్షల కోట్లు ఇస్తారా? అన్నకి రాజ్యసభ ఇస్తాడు, ఇంకో రాజ్యసభ ఇస్తాడు. సీఎం సీట్ ఎందుకు ఇయ్యారంటే మనకి సీఎం సీట్ అనే టేస్ట్ మనకు తెలియదు. వెలమోళ్ళు ఆ టేస్ట్ చూసిర్రు, రెడ్డోళ్ళు చూసిర్రు, కమ్మోళ్ళు చూసిర్రు. మనకు ఆ టేస్టే తెలియదా. మనం వాసన చూస్తున్నాం, మురుస్తున్నాం. టేస్ట్ చూస్తే కదా. ఒకసారి రంగాన్ని ఎందుకు చంపిర్రు అని చూడాలి మనం. ఆంధ్రప్రదేశ్లో 87లో వంగవీటి రంగాన్ని చంపారు. వంగవీటి రంగాన్ని ఎందుకు చంపిర్రా అంటే ఆయన రౌడీ అనో, ఆయన రేపు పొద్దున కర్ణమోళ్ళు రాజ్యం అయిపోయింది, బాపనోళ్ళు రాజ్యం అయిపోయింది, రెడ్డోళ్ళ రాజ్యం అయింది, కమ్మోళ్ళ రాజ్యం అయింది, వెలమోళ్ళ రాజ్యం అయింది. రాజులు కూడా వచ్చారు అప్పుడప్పుడు, మన ఆంధ్ర రాజులు ఉంటారు. పొరపాటున తమిళనాడు లాగానో, బీహార్ లాగానో, ఉత్తరప్రదేశ్ లాగానో ఒక్కసారి ఈ కాపులకి, అక్కడ ఓసీలు ఇక్కడ బీసీలు సగం సగం, మేము ఖమ్మం అటుపోతే ఓసీ ఇటు వస్తే గోడ మీద పిల్లులం మేము. అక్కడ ఏమైంది, ఒక్కసారి కాపులకి రాజ్యాధికారం వస్తే తమిళనాడులో ఎప్పటికీ ఓసీలు భూమి ఉన్నంత కాలం రాజ్యాధికారంలోకి రాలేరు. ఇప్పుడు బీహార్లో రాలేరు, ఉత్తరప్రదేశ్లో. అట్లనే ఆంధ్ర తెలంగాణలో ఒక్కసారి వంగవీటి రంగాల అంటోడు ముఖ్యమంత్రి అయితే ఇక నాయి బ్రాహ్మణులు కూడా ముఖ్యమంత్రులు అవుతారు. 100 సంవత్సరాలు మనకి రాదని చెప్పి అందరు కలిసి నిరాహార దీక్ష చేస్తున్న ఒక ఎమ్మెల్యేని ఆయన ఇంటి ముందు చంపేసారు. అవునా కాదా? 87లో. అంటే రాజ్యం రక్తపాతాన్ని కూడా కోరుకుంటది. అడుక్కుంటే వచ్చేది కాదు అధికారం, ఆత్మగౌరవం అడుక్కుంటే వచ్చేది కాదు. ఇవాళ ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, బీసీ సెల్లు, ఎంబీసీ సెల్లు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నాయా లేదా? ఇవాళ బీజేపీ పార్టీలో ఎస్సీ సెల్ ఉందా? మోర్చా ఉందా? బీసీ మోర్చా ఉందా? ఎంబీసీ మోర్చా ఉందా? ఎస్టీ మోర్చా ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ ఉందా? ఎస్టీ సెల్ ఉందా? డిస్టర్బ్ చేయకు. ఎంబీసీ సెల్ ఉందా? ఓబీసీ సెల్ ఉందా? ఈ సెల్లుల్లో వేసి మనల్ని బంధిస్తే మనం ఏమైనా జంతువులమా? కాదు, సెల్లులలో వేసి ఎందుకు బంధిస్తున్నారు 90% మందిని? మరి రెడ్డి సెల్ ఎందుకు లేదు? బ్రాహ్మణ్ సెల్ ఎందుకు లేదు? వైశ్య సెల్ ఎందుకు లేదు? సెల్లులు ఉండాలి కదా అందరికి. 90% ఉన్న మననేమో సెల్లుల్లో వేసి బంధిస్తున్నారు. మనం ఏమైనా అడవిలో జంతువులమా? జూ పార్కులో జంతువులమా ఎలక్షన్ల ముందు ఆడించడానికి? అంటే ఇక్కడే అసలు కుట్ర ఉంది. ఈ అన్ని పార్టీలు కూడా అగ్రవర్ణ మనువాద ఫిలాసఫీ బేస్ మీద ఏర్పడ్డాయి. బీసీలకి సీఎం సీట్ ఇస్తారు కానీ సీఎంకి పవర్ ఇయ్యరు. బీసీలని ప్రధానమంత్రి కూడా చేస్తారు కానీ పవర్ ఇయ్యదు. ఇవాళ బీసీలకు ఒక ఆర్ఎస్ఎస్ లాంటి తాత్విక పునాది కావాలి. కాన్షీరామ్ గారు ఏ విధంగా అయితే బ్యామ్సెఫ్ పెట్టిండో బ్యామ్సెఫ్ మోడల్లో మనం గలవాలి. బ్యామ్సెఫ్ గురించి ఎంతమందికి తెలుసు? చేతులు చెప్పండి. లేడీస్ బ్యామ్సెఫ్ గురించి ఎంతమందికి తెలుసు? కాన్షీరామ్ గారు సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు విశారదన్ మహారాజ్ అన్న కరెక్ట్ చేస్తాడు. మాయావతి గారు కలిసినప్పుడు అమ్మ ఏమవుతున్నా అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా అంటే ఏం చేస్తావు అంటే టీచర్ జాబ్ చేస్తున్నా అన్నాడు. కాన్షీరామ్ లాంటి ఒక వ్యక్తి ఉద్యోగాన్ని బంద్ చేసి ఎక్కడో పంజాబ్ నుంచి వచ్చి ఉత్తరప్రదేశ్లో బాపనోళ్ళు కూడా తుపాకీ తీసుకొని చంపేస్తారు. రణవీర్ సేన, ఠాకూర్ సేన, బీహార్, ఉత్తరప్రదేశ్లో. మన దగ్గర ఇక్కడ బాపనోళ్ళు కోపటోళ్ళు చంపరు మనని, కానీ అక్కడ ఉత్తరప్రదేశ్లో బాపనోళ్ళు కూడా తుపాకీ తీసి సైన్యాలు ఉంటాయి. అట్లాంటి దగ్గర కాన్షీరామ్ గారు ప్రాణాలకు తెగించి ఒక టీచర్ని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. అవునా కాదా? ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న మాయావతి అనే ఒక అమ్మాయిని 400 మంది ఐఏఎస్లు సెల్యూట్ చేసేటట్టు చేసిండు 4 సార్లు. అవునా కాదా? మనకొక కాన్షీరామ్ లేడు, మనకొక పెరియార్ లేడు, మనకొక నారాయణ గురు లేడు, మనకొక తత్వం లేదు. మనం ఎంతసేపు పొలిటీషియన్స్ అవుతున్నాం. పొలిటీషియన్ పవర్ ఉంటాడు. ఇవాళ విఠల్కో సీట్ ఇస్తే రేపటి నుంచి మాట్లాడడం బంద్ చేస్తాడు. సురేష్ అన్నకో రాజ్యసభ ఇస్తే ఆయన బంద్ చేస్తాడు అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి తత్వం ఉందనుకో, తత్వం వ్యక్తుల మీద ఆధారపడదు, తత్వం వ్యవస్థ నిర్మిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను మీ తమ్ముడిగా పాదాభివందనాలు కోరుతూ, మిమ్మల్ని తిట్టాల్సినంత తిడతా పర్సనల్గా కలిసినప్పుడు, కానీ ఇక్కడ మిమ్మల్ని గౌరవించుకోవాలి. కాబట్టి కృష్ణన్న పార్టీ పెట్టకపోవడం చేసిన తప్పుని మనం చేద్దాం, మనం సరిచేద్దాం. ఎందుకంటే ఆయన 60 సంవత్సరాల జీవితంలో పోరాటమే సరిపోయింది. 64 లక్షల మందిని చదివిపించిండు కదా. మరి 64 లక్షల మందిలో 64 మంది ఎంపీలు కావాలి కదా.
64 మంది ఎమ్మెల్యేలు కావాలి కదా, పే బ్యాక్ టు సొసైటీ ఇవ్వాలి కదా. ఇంకా అన్నిటికీ కృష్ణనే లాఠీ దెబ్బలు తినాలా. ఇప్పుడు కూడా 10th క్లాస్ పిల్లల కోసం ఆయనే లాఠీ దెబ్బలు తినాలా. అందరూ అక్కడికే పోతారు. ఇంకా ఎవరు అంటే పోరాడేటోడే కాసే చెట్టుకి 60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆ పార్టీ రాజ్యసభ తీసుకున్నాడు, ఈయన ఈ పార్టీ రాజ్యసభ తీసుకున్నాడు అంటే మరి ఏం చేయాలి? ఆయన తూటా లాఠీ దెబ్బలు చచ్చిపోవాలా? ఏం చేస్తాడు ఒక మనిషి తన జీవితకాలంలో? మనం అందరం మనకు సోయి లేనప్పుడు బీసీ అనే సోయి ఇచ్చిండు కదా, ఆయన మీద ఒక డాక్యుమెంటరీ చేయాల్సిన బాధ్యత ఉంది కదా, ఆయన చరిత్రను మనం నేర్చుకోవాలి కదా. విమర్శించడం ఈజీ, మోసేటోడికి తెలుస్తుంది బరువు. ఇవాళ దాసు సురేష్ అనే వ్యక్తి కార్పొరేట్ కంపెనీలో 5 లక్షల జీతం వదిలిపెట్టి పిచ్చోడిలాగా తిరుగుతున్నాడు మీ అందరి కోసం. ఢిల్లీలో తిండి తినకుండా తిరుగుతున్నాడు. ఏ నాయకుడు సపోర్ట్ చేయలే. నాకు తెలుసు ఆయన వెనకాల ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఆయన ఎన్ని ఆస్తులు అమ్మిండో, ఎన్ని అప్పులు ఉన్నాయో నాకు తెలుసు. సంస్థను నడపడం అంత ఈజీ కాదు, విమర్శించడం ఈజీ. ఇవాళ బీజేపీ పార్టీ బీసీ లెక్కలు చేయమని డైరెక్ట్ చెప్పేసింది. వాళ్ళ సిద్ధాంతపరంగా మేము బీసీ లెక్కలు చేయడానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. వాళ్ళని తిట్టి మనకేం లాభం? వాళ్ళు సిద్ధాంతపరంగా ఇప్పటికే మతాల పేరు మీద భారతదేశం విడిపోతుంది, మేము ఈ కులగణన చేస్తే భారతదేశం ఇంకా ముక్క చెక్కలు అయిపోద్దని చెప్పి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు వాళ్ళు ఓపెన్గా. వాళ్ళు ఓపెన్గా ఉన్నారు, మనం ఏదో వాళ్ళని తిడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 42% ఇస్తామని చెప్పింది అసెంబ్లీలో. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఒక చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎందుకంటే ఆయన 42% ఇచ్చిండు కదా, ఈ లొల్లంతా బీసీ లొల్లి కావడానికి క్యాస్ట్ సెన్సస్ చేసినందుకు చప్పట్లు కొట్టాలి. దెబ్బలు ఎప్పుడు కొట్టాలంటే ఇప్పుడు కొట్టాలి. ఈ 42% మోడీ అడ్డుకుంటున్నాడా, లేకపోతే అమిత్ షా వచ్చి అడ్డుకుంటుండా, మోహన్ భగత్ వచ్చి అడ్డుకుంటుండా? 42% ఇచ్చేయచ్చు కదా. ఇక్కడ ఇప్పుడు ఇచ్చేయడానికి ఎవరు అడ్డుకోవట్లేదు కదా, చట్టం చేయడానికి అడ్డుకుంటున్నారు. నువ్వు 42% కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ ఎమ్మెల్యే సీట్లలో, ఎంపీ సీట్లలో, వార్డు మెంబర్, జెడ్పీటీసీ ఎవడు అడ్డుకుంటాడు? రాహుల్ గాంధీ మెచ్చుకుంటాడు కదా. అరే బద్మాష్ మాటలు బంద్ చేయండి ఇప్పటి నుంచి. బీసీలు సోయికి వచ్చిర్రు, ఖబర్దార్. ఈ రాజకీయ పార్టీల బొక్కలన్నీ బయట పెడతాం. అది రేవంత్ రెడ్డి అయినా, రాహుల్ గాంధీ అయినా, మోడీ అయినా, దేవుడైనా సరే. ఈ దేశంలో 75 కోట్ల బీసీల జనాభా లెక్కలు లేవంటే ఇదేమి నాగరిక దేశం? అడవిలో ఉన్న పందుల లెక్క ఉంది, ఖమ్మం జిల్లా ఉన్న అడవుల టేకు చెట్ల లెక్క ఉంది. 75 సంవత్సరాల తర్వాత బీసీలు మా లెక్క తేల్చండి అని అడుక్కోవాలంటే ఇది నాగరిక దేశమా? ఈ దేశం గురించి ప్రపంచం ఏమనుకుంటది? 75% జనాభా లెక్కలు లేకపోతే ఏ విధంగా మీరు పబ్లిక్ పాలసీ తయారు చేస్తారు? అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక పబ్లిక్ పాలసీ స్కాలర్ గా చెప్తున్నా, డేటా ఈజ్ ఎవ్రీథింగ్, డేటా ఈజ్ ఇంపార్టెంట్. డేటా డ్రివెన్ సొసైటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అని చెప్తున్నాం కదా. ఈ 143 కోట్ల మంది డేటా లేదని సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇస్తున్నాయి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇవి మన ప్రభుత్వాలు కావు, ఇవి పాలకులు కావు. వీళ్ళు తీహార్ జైల్లో ఉండాల్సిన దొంగలు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటున్నారు. ఇవాళ అసెంబ్లీకి నేను ఇప్పుడు పోతే 200 మంది పోలీసులు ఉన్నారు. లోపల ఉన్నది కసబగాడ దొంగల. ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ కలవడానికి పోతే 200 మంది ఉన్నారు. 200 మంది పోలీసులు పెట్టుకున్నాడు కసబా? వాడు దొంగనా, టెర్రరిస్టా? టీఎస్పీఎస్సీ చైర్మన్ గ్రూప్ 1 పిల్లలు పోతే 100 మంది లాఠీ దెబ్బలు కొడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో లెక్కలు బొక్కలు బయట పెట్టాల్సిందే. మన లెక్కలు బయట పెడితే వాళ్ళ బొక్కలు బయట పెడితేనే వాడు. అన్న మీరు ఏమనుకోకండి, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను. మీరు మా పెద్ద మనుషులు, గురువులు, మిమ్మల్ని గౌరవించుకోవడం మాకు. కానీ ఎవరు తప్పు చేసినా తప్పే. ఇవాళ విశారదన్ మహారాజ్ అన్న స్పీచ్ వింటుంటే రక్తం మరిగిపోతుంది. ఎందుకింత అన్యాయం, ఎందుకింత ద్రోహం? ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా మాకు సన్న బియ్యం ఇస్తాం, నల్ల నీళ్ళు ఇస్తారట. నల్ల నీళ్ళు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. సన్న బియ్యం కోసం, నల్ల నీళ్ళ కోసం చచ్చిపోలే 1200 మంది పిల్లలు, రాజ్యాధికారం కోసం చచ్చిపోయారు. తెలంగాణ వస్తే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో ఇక్కడ 90% సబ్బండ వర్గాలు ఉన్నారు. ఈ సబ్బండ వర్గాలకి రాజ్యాధికారం రావాలంటే తెలంగాణ వస్తే డీసెంట్రలైజ్ అవుతుంది. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చూడండి. తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ సీఎం కావడం కోసమో, రేవంత్ రెడ్డి కోసమో, మల్సూనచారి కోసమో, విఠల్ కోసమో కాదు. 93% సబ్బండ వర్గాలకి రాజ్యాధికారంలో భాగం కావాలి, బడ్జెట్ లో భాగం కావాలి. ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్ లో మనకి ఇచ్చింది ఎంత సురేష్? 11,000 కోట్లు ఇచ్చింది. పేపర్ మీద పెట్టింది 11,000 కోట్లు, ఖర్చు పెట్టింది ఎంత అంటే లెక్కలుండవు. మనం 60% జనాభా ఉన్నాం అనుకుంటే 42% ప్రకారం ఎంత కావాలి? క్యాల్కులేటర్ కొట్టి చెప్పు నాకు. 3 లక్షల కోట్లలో 42% ఎంత చెప్పు? 1,40,000 కోట్లు రావాల్సింది 11,000 కోట్లు బిచ్చమేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు బాహుబలులా, బిచ్చల దేవులా? సెంట్రల్ గవర్నమెంట్ లో బీసీ లీడర్లు ఉన్నారు కదా, మరి మోడీ కూడా ఇవ్వాలి కదా. మోడీ గారికి ఒకటి కృతజ్ఞత చెప్పాలి. 27 మంది కేంద్ర మంత్రులు ఇచ్చినందుకు మోడీకి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో 27 మంది బీసీలను ఇచ్చిండు. కానీ 27 మంది బీసీ మంత్రులు అయినంత మాత్రాన 70 కోట్ల మంది ప్రజలు బాగుపడరు. బీసీ ప్రధానమంత్రి అయినంత మాత్రాన బీసీలు బాగుపడరు. బీసీ ముఖ్యమంత్రి రేపు పొద్దున కృష్ణన్న ముఖ్యమంత్రి అయినా పవర్ కావాలి కదా, బడ్జెట్ ఎలాకేషన్ చేయాలి కదా. తమిళనాడు జయలలితకు ఒకసారి గట్టిగా జై చెప్పండి, జయలలితకి జై అని. ఆమె బ్రాహ్మణ, ఆమె 69% ఇచ్చింది. ఎప్పుడన్నా 92లో 69% రిజర్వేషన్ ఇచ్చింది. ఆమె బీసీయా? ఆమె బ్రాహ్మణ్. ఇచ్చింది ఎవరు? పివి నరసింహారావు, బ్రాహ్మణ్.
పివి నరసింహరావు మీద కత్తి పెట్టింది, ఇస్తావా సస్తావా కొడక అని ఢిల్లీలో కూర్చుంది, దెబ్బకి ఇచ్చిండు పెద్ద మనిషి. సారీ, పివి నరసింహ. అంటే మన దగ్గర కెపాసిటీ ఉంటే కెపాసిటీ రెస్పెక్ట్ చేస్తుంది. ప్రకృతిలో ఇవాళ ఇక్కడ అందరూ ఎందుకు పిలిచినాం? వీళ్ళందరినీ కెపాసిటీ ఉందనే కదా. రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? మీ దగ్గర కెపాసిటీ ఉందనే కదా. ప్రకృతి ధర్మం, కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. భక్తి అని ఉండాలి, భయం అని ఉండాలి. ఈ అన్ని రాజకీయ పార్టీలకి బీసీలు ఓటు బ్యాంకులే. కాబట్టి మనం భయపెడదాం, ఎట్లా భయపెట్టాలో అట్లా భయపెడదాం. మనం వీళ్ళందరితో కలిసి మంత్రం యంత్రం తంత్రం నిర్విద్దాం. ఓ నేస్తమా, నాకు కాస్త నమ్మకం ఇవ్వు, ఆకాశాన్ని అప్పడంలో విరిచేస్తా అనే శక్తి మీ అందరికీ ఉంది. అండ ఉంటే కొండని పిండి చేయొచ్చు అన్న. మీరందరూ కూర్చొని ఢిల్లీలో ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి. గల్లీ కాదు, ఢిల్లీలోనే చేద్దాం. మోడీ గారికి మన హృదయ ఆవేదన తెలవాలి కదా. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చింది కదా తెలంగాణ. మధుసూదనాచారి గారి జీవితం అంతా పోరాటమే కదా. 69 ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి కదా. ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ ఫైట్ జరిగింది కదా. ఇవాళ మధుసూదనాచారి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? ఈ పార్టీలన్నీ కుల పార్టీలు, అగ్రవర్ణ రాజకీయ కుటుంబ పార్టీలు. అన్ని మాటలు మస్తు చెప్తారు. నేను కూడా ఎమ్మెల్యే అయితే నేను కూడా అట్లా చెప్తా. నేను జర్నలిస్ట్ ఉన్నా కాబట్టి యథార్థవాది, లోక విరోధి. నేను అన్ని పార్టీలకి దగ్గర, అన్ని పార్టీలకు శత్రువే. కాబట్టి కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం. విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. అవునా లేదా? విక్టర్ హ్యూగో అనే ఒక ఫిలాసఫర్ ఒక మాట చెప్తాడు, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు గాని ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉంటే కూడా ఒక అమెరికా అధ్యక్షుడో, ఒక ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడో ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపచ్చు. కానీ ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మన బీసీ బాహుబలుల మధ్య జరుగుతున్న ఆలోచనల సంఘర్షణ ఆపే శక్తి ఎవరికన్నా ఉందా? కాబట్టి ప్రకృతి మనతో ఉంది. ఇది బీసీల యుగం. మనం దృఢ సంకల్పంతో ఇక్కడ నుంచి ఒక బలమైన తీర్మానం చేసుకొని పోదాం. నిన్న మిత్రులు జాజుల శ్రీనివాస్ గౌడ్ని, మల్లానని, నరేందర్ గౌడ్ని బీసీల పేరుతో ఎంతెంత మంది చిన్న చిన్న పాయలుగా విడిపోయారో మీరందరూ ఒక నది ప్రవాహమై సముద్రాన్ని కలవాలి. మీరు విడివిడిగా మీరు కొట్లాడండి. మన గమ్యం, లక్ష్యం ఒకటే. మీరు గినక అందరు కలవకపోతే మీ బొక్కలు కూడా నేనే బయట పెడతా, గుర్తుపెట్టుకోండి. చందాలు దందాల కోసం రాలే సంఘాలు. సంఘం అంటే ఒక సంస్కరించబడాలి. ఆ రోజు రాజా రామ్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, గోపాలకృష్ణ గోఖల దగ్గర నుంచి అగ్రవర్ణాలు, పేదలు ఎంతో మంది మన కోసం త్యాగం చేస్తే ఇవాళ స్వాతంత్రం వచ్చింది. గుణంకి కులం అవసరం లేదు. అగ్రవర్ణాల్లో ఉన్న మేధాలను కూడా పిలవండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరినీ కలుపుకోండి. ఉట్టి బీసీలు కొట్లాడితే రాదు. సమాజంలో మనకన్నా చైతన్యవంతమైన మన కాంశీరామ ఆలోచనతో మనకన్నా ఎంతో ఇవాళ ఎస్సీలలో ఉన్న చైతన్యం మన ఎంబీసీలలో లేదు. ఎంబీసీలలో చాలా కులాలు తమ పేరు చెప్పుకోవడానికి వెనకబడుతున్నాయి. ఇలా నేను మున్నూరు కాపు బాగానే ఉన్నా, ఈయన పద్మశాలికి అద్దరు చొక్కా వేసిండు, ఒక గౌడు పద్మ చొక్కా వేసిండు, యాదవ్ ఒక 5-6 కులాలు బాగానే, 119 కులాల్లో మేము ఎంజాయ్ చేస్తున్నాం. మరి మిగతా 130 కులాల పేర్లు కూడా తెలియవు కదా. ఇవాళ ఎవరన్నా 136 కులాల పేరు చెప్పమంటే కృష్ణన్న వీళ్ళు తప్ప నేను కూడా చెప్పలేను. నేను బీసీల గురించి మాట్లాడుతున్నా. నా ఎంబీసీల పరిస్థితి ఏంది? 10th క్లాస్ చదవని కూడా వాళ్ళు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలలో రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. రిజర్వేషన్లు వచ్చినాయి, హక్కులు వచ్చినాయి. మనం ఆ రోజు అంబేద్కర్తో లేము కదా. కాబట్టి ఇప్పటికైనా నేను మీకు పెద్దలందరికీ దయచేసి ఏమనుకోవద్దు, మీరు రాజ్యాధికారం తీసుకోవాల్సిందే. కృష్ణన్న లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాల్సిందే, విత్ పవర్ఫుల్, డమ్మీ కాదు. అన్న మసూన్ అన్న, ఫస్ట్ మీరు బోంగనే కేసీఆర్కి ఒకటే చెప్పండి. మా విటలు అడుగుతున్నాడు, మమ్మల్ని సెల్లుల్లో ఎందుకు వేసి బంధించినావు? నువ్వు కూడా అడగన్న కాంగ్రెస్ లో. మేము జంతువులం కాదు, మమ్మల్ని సెల్లులు తీసేయమని చెప్పు రాహుల్ గాంధీకి. అడగాల్సిందే. మీరు జంతువులు కాదు, మీరు మా ఆత్మగౌరవ ప్రతీకలు, మీరు మా బాహుబలులు. మీరు జైళ్ళల్లో ఉంటే మేమెట్లా పోరాటం చేస్తామన్నా? మిమ్మల్ని ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, బీసీ సెల్లు వేస్తే కూర్చోడానికి మేమన్నా బిచ్చల దేవుళ్ళవా? రక్తం మరిగే బీసీలం. కాబట్టి ఫస్ట్ అన్ని పార్టీలకి వార్నింగ్ ఇస్తున్నా, అగ్రవర్ణ పార్టీలారా, మీరు ఫస్ట్ రెడ్డి సెల్లు, ఓసీ సెల్లు, బ్రాహ్మణ్ సెల్లు పెట్టండి, లేకపోతే మమ్మల్ని కూడా సెల్లులోంచి తీసేయండి. ఫస్ట్ అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులారా, మీరు ఈ పార్టీ నాయకుల్ని గల్లాపట్టు అడుగుతారో, కాళ్ళు మొక్క అడుగుతారో మాకు అనవసరం. కానీ బడ్జెట్ లో మాకు వాటా రావాల్సిందే. మాకు 42% రేవంత్ రెడ్డి ఇక్కడ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇక ఎట్లా చేసుకోవాలో ఇద్దం తెలుసు. ఇక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. జై బీసీ, జై జై బీసీ. అందరూ కలవండి. జాజుల శ్రీను, దాసు సురేష్, నరేంద్ర. ఆయన కష్టపడ్డది మీరు విడిపోవడానికి కాదు, మీరు కలిసి గెలవడానికి. ఆయన జీవితం అంతా త్యాగం చేసి ఇంకేం చేస్తాడు ఆయన. కాబట్టి మీరు కలవండి. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొద్దు. మనందరం అన్నదమ్ముళ్ళం. మీరు అందరు కలవకపోతే నేనే మీ అందరి బొక్కలు కూడా బయట పెడతాను, గుర్తుపెట్టుకోండి. వార్నింగ్ ఇస్తున్నాను డైరెక్ట్. ధన్యవాదాలు. వింటాను. కార్యక్రమం చాలా